మళ్ళీ ఆయనకి రేలింగ్ గుద్దిందంట. ఆ ముందు సీట్లో కూర్చున్నట్టుంది. ఆ ముందు సీట్లో కూర్చొని కూడా సీట్ బెల్ట్ పెట్టుకోలేదని చెప్పి ఆ ఏసీపీ గారు తెలపడం జరిగింది. మరొకసారి కూడా అందరి ఎమ్మెల్యేలే కాదు కామన్ ప్రజానికి మొన్న కూడా మా గవర్నమెంట్ విప్ అట్లూరి లక్ష్మణ్ ధర్మపూర్ ఎమ్మెల్యే ఆల్మోస్ట్ వాళ్ళు చనిపోయినట్టు ఇంత గాయాలై దేవుని దగ్గరలో బతికి బయటపడ్డాడు. నాకు కూడా ఎన్నోసార్లు 25-30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎంపీగా మినిస్టర్గా ఎన్నో గ్రామం ఏదో అడావుడే పోతుంటాం స్పీడ్గా తొందరగా అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ చేయాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సీట్ బెల్ట్ పెట్టుకొని స్పీడ్ లిమిట్ కూడా మెయింటైన్ చేసుకుంటూ పోవాలని చెప్పి ముఖ్యంగా ఈ ఎస్కార్ట్ వాహనాలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏంటంటే అన్ని ప్రోగ్రామ్స్ ఒకటే రోజు ఎక్కువ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం అన్ని అటెండ్ చేయాలి. ప్రజలకు మాటిచ్చిన వస్తామని చెప్పి ఈ ఊరికి ఆ ఊరికి కొన్ని పెళ్లిలని ఇనాగ్రేషన్లు ఏది ఉన్నా సరే సీట్ బెల్ట్ తో పాటు స్పీడ్ లిమిట్ కూడా పెట్టుకొని పోతే మంచిదని చెప్పి కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న ఎమ్మెల్యే లక్ష్మణ్ ఏం చేయాలి వారం రోజులకి ఇది జరిగింది. సరే ఏదేమైనా సరే లాస్ట్ ఇయర్ చనిపోవడం మాత్రం చాలా మూడోసారి గతంలో నల్గొండలో మొన్న యాక్సిడెంట్ అయినా కూడా తలకు గాయాలు తగ్గినాయి. అక్కడ హోంగార్డు చనిపోయిండు. అంతకుముందు లిఫ్ట్ లో ఎమ్మెల్యేగా లిఫ్ట్ లో ఎక్కిపోయి అది కింద పడితే అప్పుడు గాయాలైనాయి. అంటే దేవుడు చూడండి ఇంత పగబట్టినట్టు తీసుకుంటాడు అనిపిస్తుంది. మంచి భవిష్యత్తు ఉన్న నాయకురాలు ఈ విధంగా ఒకటేసారి 2 నెలల్లో 3 యాక్సిడెంట్ అయ్యి 3వ యాక్సిడెంట్లో మన నుంచి దూరం కావడం అది మాటల్లో చెప్పలేని బాధ. మా ప్రభుత్వం తరఫున మరొకసారి మా ముఖ్యమంత్రి గారి తరఫున కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. అదే విషయం మనకి వేరే విషయం ఆ టాపిక్ వదిలిపెట్టేసాను. హాస్పిటల్ కూడా సంబంధించి నేను వస్తూ కొన్ని చూశాను. మొత్తం లీకేజ్ అయ్యి డ్రైనేజ్ ఎంతో మంది వేల మంది పేషెంట్ రోజు ఎంతమంది వస్తారు మీకు అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ మొత్తం కలిపి ఇన్ పేషెంట్స్ మాకు 1500 అవుట్ పేషెంట్ అవుట్ పేషెంట్ 4000 రోజు వచ్చిపోతాం. అవుట్ పేషెంట్ రోజు వచ్చిపోయే వాళ్ళు ఇన్ పేషెంట్ 1500 మంది ఎప్పుడు రెగ్యులర్ ఉండే పేషెంట్లు వాళ్ళతో చూస్తుంటే అంత డ్రైనేజ్ లీక్ అయ్యి ఎక్కడికక్కడ కాన్ఫరెన్స్ హాల్ ఒకటి సూపరింటెండెంట్ గారి రూమ్ ఒకటి మంచిగా ఉంది. ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడాను. కన్సల్ హెల్త్ కమిషనర్తో కూడా మాట్లాడినా. 14 కోట్ల రూపాయలతో పాటు 14 కోట్ల రిపేరింగ్ అవసరం ఉందని చెప్పిండు. ఇంకా కూడా ఇంజనీరింగ్ సిబ్బందిని నమ్మని చెప్పాను. ఇప్పుడే ఇంజనీరింగ్ సిబ్బంది వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ దీనికి రిపేర్స్ అవసరం ఉన్నాయో ఇంకా అదనంగా ఏమైనా రూమ్స్ ఓపెన్ ప్లేస్ ఉన్నాయి కాబట్టి రూమ్స్ కట్టాలన్నా ఆలోచించి ఈ రిపేర్స్ అయితే 15 కోట్లు ఏదో ప్రపోజల్ పంపించినట్ట టెండర్ పిలిస్తే రాలేదంటున్నారు. ఏందో తెలియదు. చీఫ్ సెక్రటరీ గారు చెప్పినప్పుడు ఆఫీస్ ఇంజనీరింగ్ సిబ్బంది వస్తుంది. హాస్పిటల్ని కూడా గాంధీ హాస్పిటల్ని కొత్తది ఎట్లా ఉస్మానియా హాస్పిటల్ కట్టాలని మననే సీఎం గారు మా ఆర్ఎండ్బి శాఖ కూడా ఆదేశాలు ఇచ్చాను. అందరితో చర్చించి కొత్త ఉస్మానియా హాస్పిటల్ కూడా కట్టబోతున్నాం. మీరు అర్థం చేసుకుని 4000 మంది ఇలా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీతో పాటు విద్యా వ్యవస్థతో పాటు వైద్య వ్యవస్థను బాగా చేయాలనుకున్నాం కాబట్టి తప్పకుండా గాంధీ ఆసుపత్రిని ఇప్పుడు ఈ రిపేర్ చేయడమే కాదు ముఖ్యమంత్రి గారితో చర్చించి మొత్తం కూడా అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా రోగులకు